చంద్రబాబు డైవర్స్ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు? ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా? మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎస్సీ సంక్షేమాల గురించి మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర పురోగతి గురించి మాట్లాడేవాళ్ళు, అబ్బో మేము లేకపోతే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం ఎక్కడని మాట్లాడేవాళ్ళు అందరిని ఒకటే అడగాలనుకుంటా ఉన్నా. అసలు మీరు కనీసం ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు, కష్టాల గురించి మీకు ఏమైనా కానీ కొద్దిగా అయినా బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఎంతసేపు పక్కదారి పట్టించే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొని ప్రజలకు పరిష్కారాన్ని చూపించాల్సింది పోయి ఏదో కారణాన్ని వెతుక్కొని ఆ కారణానికి మీ ప్రచార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున బాకాలుగా పనిచేయించుకొని ఆ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా, మంచి మాట మీ నోట్లలో నుంచి బయటికి రావడం లేదు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర నుంచి కూడా రావడం లేదు. బహుశా ఆ వెటర్ దాదాపు పెద్ద వయసున్న పాలిటిషియన్ మీరే అనుకుంటారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక, సాంప్రదాయమైన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మీకు ఏమైనా చీమ కుట్టినట్లయినా ఉందా? మీ దగ్గర నుంచి ఏ పరిష్కారమైనా మాకు చూపిస్తా ఉన్నారా? మిరప దగ్గర నుంచి కోకో దగ్గర వరకు, మొక్కజొన్న వరకు, అలాగే రైస్ వరకు, వడ్ల వరకు కూడా ఈ రోజున ఎక్కడా గిట్టుబాటు ధరలు లేవు కదా. చివరికి తెలంగాణ ప్రాంతంలో ఏదో ధర ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వడ్లు తీసుకెళ్లి అక్కడ అమ్ముకునే పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. మీకేం కనపడదా? ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడ్డా? మద్దతు ధర 2400, ఒక్క పంట గురించే మాట్లాడతాను. మద్దతు ధర 2400 రూపాయలు మద్దతు ధర ఉంటే 14, 15, 1600 కంటే ₹1 పైన పోకుండా ఈరోజు రైతు కల్లాల్లో పడేసుకుని ఉంటే వేలాది టన్నులు, బహుశా రాష్ట్రం అంతా లక్షలాది టన్నులు ఈ రోజున ఆ విధంగా రోడ్డు మీదనో లేక గాజుల్లోనో పడిపోయి ఉంటే, రైతుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీ దగ్గర నుంచి కనీసం అంటే కనీసం మీ దగ్గర నుంచి ఎటువంటి వెసులుబాటు ప్రయత్నం జరగలేదు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం మాది డబుల్ ఇంజనో త్రిబుల్ ఇంజనో అని మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ మీ ఇంజన్ ఇక్కడ రాష్ట్రంలో చెడిపోతే మీ డబుల్ ఇంజన్ కేంద్రంలో ఉంది కదా, ఆ ఇంజన్ అన్నా స్టార్ట్ చేయించి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు డబ్బులు తెచ్చుకొని మొక్కజొన్న అంతా కొన్ని పంపించచ్చు కదా. మీ దగ్గర నుంచి ప్రయత్నం లేదు. అడిగితే మాత్రం మీరు ఇంతలా నోరేసుకొని మాట్లాడతారు. చూపించండి అని. ఏం చేద్దాం? కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏ విధంగా చూపించడానికి మా చేత అవుతుంది? ఏదో అప్పటికప్పుడు డిమాండ్ పెరిగి కొద్దిగా ఎక్కడైనా కానీ కొద్ది రేట్ రావచ్చు, కానీ ఏదైనా కొన్ని అంశానికి వరి రోజున కుప్పల్లో ఉంది. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామన్న ధ్యాస కూడా మీకు లేదు. ఈ విషయం మాట్లాడదామంటే ఆ విషయం మీరు మాట్లాడరు. అక్కడ వాడు కొట్టాడు, ఇక్కడ వీడు కొట్టాడని కొట్టించుకున్న మాటలు తప్ప ఇంకేం మాట్లాడరు మీరు. అబద్ధమని తెలిసిన తిరుపతి లడ్డు గురించి 1 సంవత్సరం కాలం మాట్లాడినట్లు మీరు చెప్పేది చెప్తున్నదంతా కూడా అసలుకి సత్యదూరమైన విషయం అని తెలిసి కూడా మీరు దాన్ని లాగినట్లు. అసలు విద్యార్థుల గురించి ఆలోచించండి. మీ దగ్గర నుంచి మాట్లాడితే స్విట్జర్లాండ్ పోయినాను, విద్యాశాఖ స్విట్జర్లాండ్ పోయినాను, సింగపూర్ పోయినాను, ఏదేందో మాట్లాడితే మనకు కనపడని వినపడిన దేశాలన్నీ మాకు వినపడతా ఉంటాయి. అయ్యా, మీ శాఖలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా కరెక్ట్ గా జరగడం లేదు. మీకేమి అనిపించదా? అట్లాగే మీ డిఎస్సి లెక్కలో ఈరోజే వార్తలు చూసాం. స్పోర్ట్స్ కోటాలో చాలా అన్యాయం జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఎవరో ముఖ్య నేత అని ఎవరో చెప్పి, ఆ ముఖ్య నేత నాకే తెలియదు, కానీ బహుశా మీకు తెలిసిన అవకాశం ఉంది మంత్రి గారు. చివరికి స్థానికంగా ఉంటే నాన్ లోకల్ కోటాల వాళ్ళకి సీట్లు వచ్చాయని వార్త వచ్చింది. దాని గురించి మాట్లాడరా మీరు? అప్పుడెప్పుడో నాకు బాగా గుర్తు, మీ జాబ్ క్యాలెండర్ చెప్పారు. నాకేదో
విద్యాశాఖలో 25,000, ఇంజనీర్లో 25,000, ఇంకో 5,000 చుట్టుపక్కల అంతా కలిసి 60,000-70,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. మరి మీరు మొన్న ప్రకటించిన 10,000 చిల్లర ఏం మీ శాఖాధికారులు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తాందా మంత్రి గారు? లేక అప్పుడు మీరు అబద్ధం చెప్పారా ఓట్ల కోసం? అవి మాట్లాడదామంటే డైవర్షన్ లెక్క వెళ్తారు. ఇంకా ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒక అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద కేసు జరిగిందని మాట్లాడతారు. అట్లాగే ఈరోజు విద్యార్థులకు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని డబ్బులు ఇచ్చినామని చెప్పినా, చప్పట్లు కొట్టుకున్నా, భుజాలు ఎగరేసుకున్నా, ఈ రోజున కాలేజీలకి రియంబర్స్మెంట్ డబ్బులు పోలేదు. వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజున హాల్ టికెట్లు దొరక్క రకరకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు డబ్బులు కట్టించుకొని డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఎన్నికిస్తాంలే అని చెప్తున్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ నేను మీకు తెలిసి విషయం, మీ దగ్గర నుంచి సమాధానం లేదు. చెప్పాలా, సమాధానం చెప్పాలా? ఈ 6 నెలల కాలంలో, పోయిన సంవత్సర కాలంలో వసతి గృహాల్లో చాలా మరణాలు, చాలా మంది పిల్లలు రోగగ్రస్తులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మీ దగ్గర నుంచి సమాధానం లేదు, చెప్పేవాళ్ళు లేడు. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తితో పాటుగా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచిస్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మానవ హక్కులు హరించబడతా ఉన్నాయి. అతి చిన్న కారణాలతో మీ పోలీసులు కొద్దిమంది అతి ఉత్సాహంతో ప్రజా హక్కుల్ని, మానవ హక్కుల్ని హరణం చేస్తా ఉన్నారు. బయటేమో మీరే చేయిస్తున్నారు, ప్రభుత్వమే దానికి